ఈ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన టైగర్ ఆర్ కృష్ణ గారికి స్వాగతం. గుజ్జకృష్ణ గారికి, గుజ్జ సత్యం గారికి, ఎర్ర సత్యనారాయణ గారికి, రాష్ట్ర అధ్యక్షులు అందరికీ స్వాగతం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా కుల వివక్ష ఉందని చెప్పి క్లారిటీగా మొన్న బడ్జెట్లో కూడా ప్రూవ్ చేశారు. 80 కోట్ల జనాలకు, బీసీలు 80 కోట్ల మంది ఉన్నారు. 48 lakhs crores బడ్జెట్లో 2300 నుంచి 3000 కోట్లు పెట్టడం అనేది సిగ్గుచేటు. 80 కోట్ల జనాలకు 3000 కోట్లు బడ్జెట్ ఇవ్వడము అంటే కుల వివక్షణ ఎంత ఘోరంగా ఉందో మన దేశంలో, మన ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏంది, మన ఇది కేంద్ర ప్రభుత్వం ఏంది అందరికీ అర్థమయ్యేటట్టు చూపించేసింది. 48 lakhs crores బడ్జెట్, 48 lakhs crores ఓన్లీ క్యాపిటలిస్ట్, ఓన్లీ కార్పొరేట్స్ దాన్ని సమకూర్చలేదు. 80 కోట్ల మంది బీసీలు ఆ సంపద సమకూర్చనీకి అహర్నిశలు పనిచేసి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ట్యాక్సులు కడితేనే అంత పెద్ద సంపద చేరుకున్నది కేంద్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్. ఆ బడ్జెట్లో 56% అంటే 28 lakhs crores బీసీలకు కేటాయించాలి. మేము అది కూడా డిమాండ్ చేయట్లేదు. కనీసం మాకు అందులో 10%, 5%, 2 లక్షల కోట్లు ప్రతి ఏటా కేటాయిస్తే బీసీలకు వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్కి మీరు తిరిగి ఇచ్చినప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఎంతోమంది మెరిట్లో ఉన్న స్టూడెంట్స్ కూడా బడ్జెట్స్ లేక వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళు ఆ సీట్లు వదిలేసుకుంటున్నారు. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే కుల వివక్ష. కేంద్ర ప్రభుత్వంకి ఎంత కుల వివక్ష ఉందో మొన్న చూపించేసారు. సో బీసీలు అందరూ వాళ్ళ ఇంట్లలో వాళ్ళ పేరెంట్స్ అన్నకు ఆస్తి ఎక్కువ ఇచ్చారు, తమ్మునికి ఇయ్యలే అని ఎట్లయితే కొట్లాడతారో, ఇక్కడ 48 లక్షల కోట్లకు కూడా ప్రతి బీసీ వాళ్ళ బడ్జెట్ గురించి వాళ్ళు కొట్లాడాలి. ప్రతి ఒక్క బీసీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి వాళ్ళ వాటా ఏంది, వాళ్ళకి రావాల్సిన కేంద్ర బడ్జెట్లో వాళ్ళకి రావాల్సిన నిధుల గురించి, వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్స్ గురించి మాట్లాడాలి. ఎన్నో దేశాల్లో అణగారిన వర్గాలు ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ ఉన్న వర్గాలకు ఈక్వల్గా వాళ్ళని డెవలప్ చేసి ఇప్పుడు ఈక్వల్గా చేసారు. ఓన్లీ మన ఇండియాలోనే, ఓన్లీ మన భారతదేశంలోనే ఇంకా అణగారిన వర్గాలు ఇంకా అణగారిపోతున్నారు. కుల వివక్షణ ఇంకా కొన్ని ఊర్లలో అయితే అన్టచబిలిటీ ఊర్లలో కూడా రాణిస్తలేరు. బీసీ కులాలను కూడా కొన్ని ఊర్లలో అయితే బహిష్కరిస్తున్నారు. గొర్రెల కాపర్లను కానీ, యాదవులను కానీ, వీళ్ళందరినీ. సో మనం అందరము ఎప్పుడైతే ఏకతాటికి వచ్చి మన ఆర్ కృష్ణన్న గారు ఇంత పెద్ద మనిషి మనకు 50 ఏళ్ళ నుంచి బీసీల గురించి కొట్లాడి ఎన్నో హాస్టల్ మన 2 రాష్ట్రాల్లో తెచ్చి 12,000 ఉద్యమాలు చేసిన పెద్ద మనిషి మనకు ఇంత అవైలబిలిటీ ఉండి మనకు అందరినీ సంఘటితం చేసే ప్రయత్నం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి ఎప్పుడైతే వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు కొట్లాడతారో అప్పుడే మన హక్కులను మనం సాధించుకోగలుగుతాం. లేకపోతే రేపు ఇప్పుడు మీరు జనరల్గా కూడా ఎక్కడైనా ఇట్లా డిస్కషన్ పెడితే ఇంకా క్యాస్ట్ గురించి మాట్లాడుతురేంది, ఇంకా అది మాట్లాడుతురేంది అంటారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ ఇండియా మొత్తంలో అగ్రవర్ణాలు 10.5% ఉంటారు. అందులో ఎకనామికలీ వీకర్ సెక్షన్ ప్రాక్టికల్గా ఉన్నది ఓన్లీ 2.5%. వాళ్ళు ధర్నాలు చేయలేదు, రాస్తారోకోలు చేయలేదు, 50 ఏళ్ళ నుంచి బస్సు తగలబెట్టలేదు, ఏం లేదు. వాళ్ళు ఒక్క ధర్నా కూడా చేయలేదు. వాళ్ళకు 10.5 రిజర్వేషన్. సో మన పరిస్థితి ఏంది, మనం ఏడున్నాం. 56% ఉన్న వాళ్ళకు 27% రిజర్వేషన్, 3% ఉన్న వాళ్ళకు 10.5 రిజర్వేషన్. ఇంత వివక్ష కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా వాళ్ళ పార్టీ జెండాలను మోసుకుంటే వాళ్ళ ఇళ్ళలో బయట మనం ఉడిగలు చేస్తుంటాం. మన వాళ్ళందరూ ఏందో గ్రహించి మన బతుకు మనకు బాగుండాలంటే మనకంటూ ఒక ఎజెండా ఉండాలి. ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో అందరూ ఎవరింట్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చేదని యుద్ధం లాంటివి చేస్తేనే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది, బడ్జెట్లు వస్తాయి, వెల్ఫేర్ స్కీమ్స్ వస్తాయి, మనకంటూ యూనివర్సిటీలు ఓపెన్ అవుతాయి, ఫ్రీ ఎడ్యుకేషన్, విద్య, వైద్య రంగం అన్నింటిలో బీసీలు బాగుపడి కనీసం అట్లా ఒక 10 ఏళ్ళు అయితేనైనా ఇప్పుడు ఉన్న వాళ్ళతోటి మనం కనీసం దగ్గరకన్నా రాగలుగుతాం. లేకపోతే రేపు మనము ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న బీసీలు కూడా బిలో పవర్టీ లైన్లో పడిపోతారు. జై బీసీ.